నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాపం కాంగ్రెస్ ఆస్తుల పునఃపంపిణీ ఈ మాటలతోటి ఒక వర్గం ఓటు బ్యాంక్ అంతా తమ ఖాతాలో వేసుకొని గెలవచ్చు, గెలుపు గుర్రాలు ఎక్కొచ్చు అని మస్తు ఆశలు పడ్డది. కానీ ఇప్పుడు అదే దెబ్బ మొదలైందట. అది కాంగ్రెస్కే కాదు, వర్క్ బోర్డు మీద కూడా ఆ ప్రభావం పడుతుందట. హిందువులంతా కూడా ఎస్, ఇంత తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు గా హక్కులతోటి గంత భూములేంది, గవన్నీ కూడా పునఃపంపిణీ చేయండి అంటూ ఉద్యమం మొదలుపెట్టారట. దీనికి సంబంధించిన ఆర్టికల్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి మకుటం లేని మహారాజైన రాహుల్ గాంధీ దేశంలో సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే కష్టపడి సంపాదించిన హిందువుల ఆస్తులను స్వాధీనం చేసుకొని ముస్లింలకు పంచుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో వాస్తవం లేకపోలేదు. ముఖ్యంగా హిందూ దేవాలయాలు, మఠాలకు సంబంధించిన ఆస్తులను పంచుతున్నారన్నది కాంగ్రెస్ పార్టీ వారి భావనగా కనబడుతుంది. ఏదైనప్పటికీ దీనికి కౌంటర్గా హిందువులు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. అదే వక్ఫ్ బోర్డు ఆస్తులను పునఃపంపిణీ చేయడం. కేవలం ఒక గుప్పెడు మంది వద్దే ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను పునఃపంపిణీ చేయాలని హిందువుల నుంచి డిమాండ్ వినబడుతుంది. రాహుల్ గాంధీ వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పుడే జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం సాధ్యమయ్యే పని కాదని అందరికీ తెలిసిన విషయమే. కొందరిలో వాదన కూడా. ఏదేమైనా కానీ హిందువుల ఆస్తులను పునఃపంపిణీ చేస్తాం అన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడి ముస్లిం ఓట్లను తమ ఖాతాలో వేసుకొని సరే కనీసం డబుల్ డిజిట్తో 50 సీట్లనైనా దాటి సంపాదించాలి అని ఆశపడితే ఆ ఆశ కూడా అడియాసే అయింది. ఎస్, హిందువులకు సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన భూములు, మఠాలకు సంబంధించిన ఆస్తుల గురించి మాట్లాడితే 80% ఉన్న హిందువులకు అంత మాత్రం ఉండొచ్చు, కానీ గుప్పెడు మందే ఉన్న ముస్లింల విషయంలో వక్ఫ్ బోర్డు అంటూ అన్ని భూములు ఎందుకు, ముందు ఆ భూములను పునఃపంపిణీ చేస్తామని రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడు అంటూ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తున్నారట హిందువులంతా. కొంతమంది ఏమో ఎందుకమ్మా వ్యయ ప్రయాస, గొంతు చీల్చుకొని వాళ్ళు గెలిచినప్పుడు ఆయన ప్రధాని అయినప్పుడు ఈ రెండు జరిగే పనిలేనా, కాసేపు సైలెంట్గా ఉంటే ఏదో మాట్లాడుకున్నాళ్లే అని వదిలేస్తే సరిపోతుంది అంటున్నారట. ఏదేమైనా ఇప్పుడు ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డులు కూడా ఆలోచిస్తారు. ఎందుకు అనంటే ఇప్పుడు రాహుల్ మాట్లాడిన మాటలు రేపు ఎన్నికల తర్వాత ఆలోచింపజేసి హిందువులలో చైతన్యం వచ్చి వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక హక్కులు ఎందుకు, వక్ఫ్ బోర్డు ఈ స్థలం మాది అని చెప్తే అప్పచెప్పడం ఎందుకు, అసలు గుప్పెడు మంది మాత్రమే మైనారిటీలమని చెప్పుకునే వీళ్లకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎందుకు అంటూ ఉద్యమం చేయడం మొదలు పెడితే వక్ఫ్ బోర్డు చట్టాలను ఎత్తేస్తే తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది అన్నట్టుగా మొదటికే మోసం వస్తుంది అనే విషయం గ్రహించలేక నోరు జాడాడు రాహుల్ గాంధీ. ఆ గ్రహించలేక జారిన నోరుకు అటు రాహుల్ గాంధీతో పాటు ఆయన కాపాడాలి అనుకుంటున్న వర్గం కూడా కష్టాల పాలవ్వక తప్పదు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. జాయిన్ అనే బటన్లో 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ అస్. ఒక పర్మనెంట్ ఎక్విప్మెంట్ కోసం, రిక్రూట్మెంట్ కోసం, ఒక ఆఫీస్ కోసం మీ అందరి సహకారం చాలా కావాలి. అండ్ చాలామంది బిజినెస్ మ్యాన్స్ మన వీడియోస్ చూస్తూ ఉండుంటారు. సో మీ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. మీరు మీ బిజినెస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. స్టే విత్ us అండ్ జై భారత్.